రిలయన్స్ ఇండస్ట్రీస్ యాన్యువల్ జనరల్ మీటింగ్ వచ్చిందంటే బిజినెస్ వర్గాలలో అదే హాట్ టాపిక్గా మారుతుంది. అయితే ఈ ఏజీఎంలలో ఆ సంస్థ చైర్మన్ ముఖేష్ అంబానీ చేసే కొన్ని ప్రకటనలు కూడా బడా కంపెనీలను సైతం ఉలిక్కి పడేలా చేస్తాయి. ఇప్పుడు ఆ జాబితాలలో గూగుల్ వచ్చి చేరింది. ఇంతకీ గూగుల్కు ఎదురైన సవాళ్ళేంటి? స్మార్ట్ ఫోన్ సేల్స్ పై ప్రభావం పడనుందా? ఈరోజు బిగ్ స్టోరీలో తెలుసుకుందాం. రిలయన్స్ ఏజీఎంలలో ముఖేష్ అంబానీ తమకు అనుకూలంగా ఏమైనా ప్రకటనలు చేస్తారేమోనని యూజర్లు ఆసక్తికరంగా ఎదురు చూస్తుంటారు. ఇటీవల జరిగిన ఏజీఎంలో అంచనాలకు తగినట్లే యూజర్లకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. జియో యూజర్లకు 100 GB క్లౌడ్ స్టోరేజ్ ఫ్రీగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. I am announcing that Jio users will get up to 100 GB of free cloud storage to securely store and access all their photos, videos, documents and all other digital content and data. అంతకంటే ఎక్కువ స్టోరేజ్ కావాలనుకున్న వ్యక్తులు కూడా సరసమైన ధరలకే స్టోరేజ్ ను అందుబాటులోకి ఇస్తామని తెలిపారు. ఈ ప్రకటనతో యూజర్లు ఖుషీగానే ఉన్నా గూగుల్ వంటి సంస్థలు మాత్రం ఉలిక్కిపడ్డాయి. ఎందుకంటే ఇప్పుడు యూజర్లకు 15 GB ఫ్రీ స్టోరేజ్ ఇస్తున్న గూగుల్ అదనంగా స్టోరేజ్ ఇచ్చేందుకు భారీగా డబ్బులు వసూలు చేస్తోంది. 100 GB స్టోరేజ్ కావాలంటే నెలకు 130 లేదా ఏడాదికి 1560 చెల్లించాలి. ఇప్పుడు జియో ప్రకటనతో గూగుల్కు ఎదురు దెబ్బే తగిలినట్లయింది. మైక్రోసాఫ్ట్కు చెందిన హాట్మెయిల్ 2 MB, యాహూ 4 MB ఫ్రీ స్టోరేజ్లు ఇస్తున్న కాలమది. అలాంటి టైంలో 2004లో గూగుల్ జీమెయిల్ లాంచ్ చేస్తూ 1 GB ఫ్రీ స్టోరేజ్ని ప్రకటించింది. జీమెయిల్కు విపరీతమైన క్రేజ్ రావడానికి ఈ ప్రకటన ఓ కారణం. అందరూ డిఫాల్ట్గా జీమెయిల్ అకౌంట్ తీసుకునే స్థాయికి గూగుల్ చేరింది. ఆ తర్వాత క్రమంగా గూగుల్ ఫ్రీ స్టోరేజ్ను 15 GBకి పెంచింది. ఇలా యూజర్లను ఆకట్టుకునేందుకు గూగుల్ ఒకప్పుడు ఏ వ్యూహమైతే పన్నిందో ఇప్పుడు అదే ప్లాన్తో రిలయన్స్ గూగుల్ను దెబ్బకొట్టింది. మరి గూగుల్ ఇందుకు కౌంటర్గా ఏం చర్యలు చేపడుతుందో వేచి చూడాలి. అయితే ఇలా సంచలన ప్రకటనలు చేయడం జియోకు కొత్త ఏం కాదు. నిజానికి జియో ఎంట్రీనే ఓ సంచలనం. భారీ ధరలకు ప్రీపెయిడ్ ప్లాన్స్, పరిమిత టెక్నాలజీతో ఎయిర్టెల్, ఐడియా సంస్థలు ఆధిపత్యం చెలాయిస్తున్న టైంలో ఫ్రీ డేటా ప్లాన్స్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. తక్కువ ధరలకే ఇంటర్నెట్, అన్లిమిటెడ్ కాల్స్ పద్ధతి తేవడంతో మిగతా సంస్థలు సైతం జియో రూల్ను ఫాలో కాక తప్పలేదు. ఇప్పుడు తాజాగా క్లౌడ్ స్టోరేజ్ విషయంలోనూ జియో ఈ తరహా సంచలన ప్రకటన చేసింది. జియో ఫ్రీ క్లౌడ్ స్టోరేజ్ ప్రకటించడం స్మార్ట్ ఫోన్ సేల్స్ పై కూడా ప్రభావం చూపవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ 100 GB ఫ్రీ స్టోరేజ్ అందుబాటులోకి వస్తే అధిక ఇంటర్నల్ స్టోరేజ్ అందించే స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై వినియోగదారులు ఆసక్తి తగ్గవచ్చని అంచనా వేస్తున్నారు. ఇక ఇప్పటికే ఓటీటీ రంగానికి సంబంధించి జియో మాస్టర్ ప్లాన్ వేసిందనే టాక్ వ్యాపార వర్గాలలో నడుస్తోంది. రిలయన్స్ కు చెందిన వయాకామ్ 18, వాల్ట్ డిజ్నీకి చెందిన స్టార్ ఇండియా గ్రూప్స్ మధ్య జరిగిన విలీన ఒప్పందానికి ఇప్పటికే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ సైతం ఆమోదం తెలిపింది. అయితే ఇక్కడ వార్తల్లో నిలిచిన మరో ఆసక్తికర విషయం ఏంటంటే ఈ డీల్ అమలులోకి వచ్చాక డిజ్నీ హాట్స్టార్ ను సైతం జియో సినిమాలలోకి విలీనం చేయాలని రిలయన్స్ భావిస్తుందట. ఒకే ఓటీటీ ఉంటే ఖర్చులు తగ్గడమే కాక వ్యాపారం మెరుగ్గా సాగుతుందని సంబంధిత వర్గాలు సమాచారం. జియో సినిమా కంటే డిజ్నీ హాట్స్టార్ కే ఎక్కువ డౌన్లోడ్స్ యూజర్లు ఉన్న నేపథ్యంలో ఈ విలీనం పైన ఆసక్తి నెలకొంది. సో ఏదైతేనేం అంబానీ డామినేషన్ కొనసాగడం మాత్రం పక్కా. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. ఇలాంటి బిగ్ స్టోరీస్ కోసం ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకి వేటి న్యూస్ యాప్ని ఫాలో అవ్వండి. దాంతోపాటు వేటి న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.